అసలు ఉద్యోగాల మీద ఎక్కడ సాధించారు సార్? హ్మ్. కక్షలు, కారణ్యాలు తప్ప అభివృద్ధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు హ్మ్. గతంలో. హ్మ్. ఇప్పుడేంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నారండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు అండి. సార్ ఏం చేస్తారు? నేను బిజినెస్. బిజినెస్. ఏం బిజినెస్ చేస్తారండి? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్ చేస్తారు. ఏం సార్ రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా! ఏంటి ఎలా ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో కొద్దిగా బాగా స్లోగా ఉండేది. హ్మ్. కూటమి ప్రభుత్వం వచ్చినాక రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి హ్మ్. రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగానే ఉంది. హ్మ్. మరి అసలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు బ్రతకలేకపోతున్నారు. అసల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా పడిపోయినాయి, అధ్వానంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా మరి. అది చాలా తప్పండి. అది అలా ఏం లేదు. హ్మ్. వ్యాపారాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు బ్రతుకాలు చక్కగా బతుకుతున్నారు గతంలో కాకుండా. హ్మ్. ఇప్పుడు బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. హ్మ్. సార్ మరి ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్న తరుణంలో మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం గురించి మేము చేసిన పాలన ఎలా ఉంది, ఎలా ఉందని చెప్పి అంటున్నారు కదా! ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు ఆయన స్పీచ్, ఆయన మాట్లాడిన విధానం మీద? గతంలో ఉన్న అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు ఉన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా చక్కగా, చాలా సాంప్రదాయబద్ధంగా బూతులు అయి లేకుండా చక్కగా అసెంబ్లీ సమావేశాలు అందరూ మహిళలు అందరూ చూడదగ్గ విషయంగా ఉండేది ఉంది ఇప్పుడు అసెంబ్లీ. హ్మ్. గతంలో అలా లేదండి. అన్ని బూతులు మాట్లాడుకొని అసలు అసభ్యకరంగా ఉండేది అసెంబ్లీ అంటే. ఇప్పుడు చాలా చక్కగా ఉందండి. ముచ్చటగా ఉంది. వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా వచ్చుంటే చర్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మరి ఎందుకని రావట్లేదంటారు వాళ్ళు? వాళ్ళు ఎందుకని మరి సమాధానం చెప్పలేక రాలేకపోతున్నారేమో అని నేను అనుకుంటున్నానండి. సార్ మరి ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో మేము రూపకల్పన చేస్తున్నాము, చదువుకున్న పిల్లలకి ఎలా కావాలో ఆ విధంగా జాబ్స్ కూడా కల్పిస్తాం అంటున్నారు. మరి కల్పిస్తున్నారా మరి ఆ దిశలుగా? బాగా కల్పిస్తున్నారండి. మ్యాక్సిమం కంపెనీలన్నీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలు మన ఏపీలోనే ఎక్కువ జరుగుతాయని నేను ఆశిస్తున్నా. డెఫినెట్‌గా జరుగుద్ది అనుకుంటున్నా. మరి గతంలో అలా లేదా సార్? అసలు ఉద్యోగాల మీద ఎక్కడ సాధించారు సార్? కక్షలు, కారణ్యాలు తప్ప అభివృద్ధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు గతంలో. ఇప్పుడేంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నారండి. అది బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు గానీ, లోకేష్ గారు గానీ, చంద్రబాబు గారని అభివృద్ధి కూడా బాగా దృష్టీకరించి రోడ్లు గానీ మొత్తం అన్నీ చక్కగా కంపెనీలు తీసుకురావడం కానీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఏదైతే రైతుల గురించి అంశం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలోనే రైతులకు కావాల్సిన సబ్సిడీలు కానీ లేదా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎన్నో విధాలుగా రైతులు ఉపయోగపడిన ప్రభుత్వం మాది. అసలు రైతు ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు మరి? రైతులకు ఏమైనా గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడేం తీసేయలేదు కదండి. వాళ్ళు ఎప్పుడే ఎంతవరకు ఎలా ఇచ్చేవారు ఇప్పుడు కూడా అదే సబ్సిడీలు కానీ రైతు భరోసాలు కానీ పేర్లు మారినాయి తప్ప అన్నీ ఇస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఇస్తూనే ఉంది. రైతులకేం అన్యాయం చేయలేదు. మరి ఎందుకని వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు అసలు మా ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు, యూరియా కానీ సబ్సిడీ విత్తనాలు కానీ మొత్తం మేము అందించామంటున్నారు ఏంటి మరి? అసలు రైతులకి గతంలో ఉన్న ప్రభుత్వంలోని ఉన్న రైతులు ఇప్పుడున్న రైతులు ఒకలే కదా. ఒక్కసారి రైతుకి వెళ్ళి అడగండి, ధాన్యం కొన్న సాయంత్రానికి డబ్బులు పడుతున్నాయండి. గతంలో అలా లేదండి. ప్రభుత్వం కొంత ధాన్యం తీసుకుంటే సాయంత్రానికే డబ్బులు వేస్తుంది. వైసీపీ రైతులు కూడా నాతో చాలామంది చాలా మంచిగా చెప్పారు. ఇలా ఎమ్మడే ఎంతవరకు అంటే నెల 2 నెలలు అయిపోయి ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు ధాన్యం వెళ్ళినాయంటే రేపు ఉదయానికల్లా మన అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, దాంట్లో అప్రిషియేట్ చేయాల్సిందని వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు నాకు స్వయంగా చెప్పిన సందర్భం. మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటన్నా? ఒక పక్కన వైసీపీ వాళ్ళు మాకు సిబిఐ కానీ సిట్ కానీ క్లీన్ స్వీప్ ఇచ్చేసింది, అసలు కల్తీ ఏం జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు కూటమి ప్రభుత్వం ఏమో కల్తీ జరిగింది, ముమ్మాటికి కల్తీ జరిగింది, సిట్ విచారణలో కూడా నెయ్యి వెళ్ళిపోయారని చెప్పి వీళ్ళు మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? అసలు కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం అనలేదండి, సిట్టు నిర్ధారించింది కల్తీ జరిగిందని. దాన్ని ఎవరైనా సరే చేయాల్సిందే. క్లియర్గా సిట్టే చెప్తుంది కల్తీ జరిగిందని. అది చాలా అపచారం అండి. దానికి మా భగవంతుడిని అపవిత్రం చేయడం వల్ల వాళ్ళే అనిపిస్తారని నేను అనుకుంటున్నా. మరి ఎందుకనన్నా ఇటు పక్కన నిన్న ఏదైతే బిఆర్ నాయుడు కూడా మాట్లాడటం, వైసీపీ నాయకులేమో అసలు కల్తీ జరగలేదు, అసలు కావాలనే చంద్రబాబు రాజకీయం కోసం ఇలా చేస్తాడని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎలా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కల్తీ జరగలేదంటే ప్రభుత్వం వేసిన సిట్టే చెప్తుంది కదండి, మనం చెప్తే కాదు కదా. మీరు నిర్ధారించలేం కదా ఎవరు కల్తీ జరిగిందా లేదండి. సిట్టు చెప్తుంది కల్తీ జరిగిందని, దాన్ని ఎవరైనా ఏకీవించాల్సిందే, దాని తగ్గ శిక్ష ఆ రోజులు కావాల్సిందే. మరి పక్కన నాయకులేమో ఇంకా వటారిస్తూ ఉన్నారు, అసలు కల్తీ జరగలేదు, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించింది చంద్రబాబు ప్రభుత్వం, అసలు మా ప్రభుత్వంలో హిందూ సంప్రదాయం మొత్తం బ్రతుకున్నాయి అంటే అది మా ప్రభుత్వంలో అంటూ ఉన్నారు. మరి అది ప్రజలందరికీ తెలుసండి. ఎవరు హిందువు ఎవరు వేరే వేరే మతస్థుని కొలుస్తారో అందరికీ తెలుసు. అసలు చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి భావం, చాలా ఇష్టమైంది.
అక్కడ ఏ విధమైన అపవిత్రం జరిగినా సరే చూస్తూ ఊరుకోరు. దానికి ఇంకా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా హిందూ ధర్మం పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్న వ్యక్తులు. అసలు ఆ అపవిత్రం జరగడానికి కూటమి ప్రభుత్వంలో తావే లేదండి. ఏం జరిగినా గత ప్రభుత్వంలో జరగాలి తప్ప అది కూడా నేనో లేకపోతే ప్రభుత్వం ఇంకోలో నాయకులు చెప్పింది కాదు. సిట్టు నిర్ధారణ ఇచ్చి చెప్పింది కల్తీ జరిగిందని. దానికి బాధ్యులు ఎవరో శిక్షిస్తారు. సార్ మరి ఆ విషయాలు పక్కన పెడితే అసలు సామాన్యులకి మంచి చేస్తున్న ప్రభుత్వం ఏదంటారు? సామాన్యులకు మంచి చేస్తున్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో మాత్రం అన్ని రకాల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారండి. అన్ని రకాల మన రియల్ ఎస్టేట్ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అన్ని రకాల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. మరి ఒక పక్కన వైసీపీ నాయకులు ఏంటన్నా మరి అలా మాట్లాడుతున్నారు? సంతోషంగా ఉన్న ప్రభుత్వం మాది. గతంలో రాజశేఖర రెడ్డి ఎలా అయితే పరిపాలించారో దానికి తగ్గట్లుగా తన కొడుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తే జనం కూడా తండోపతండాలకు వస్తున్నారు. మామూలుగా లేదు, జగన్ క్రేజ్ పెరిగిపోయింది బేపత్తంగా అంటున్నారు. ఆ జనం సంగతి అందరికీ తెలిసిందేలేండి. ఇక తండాలకు వస్తున్నారని డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తారు కానీ అది అవన్నీ అసభ్య పదజాలాలు, దాని గురించి వదిలేయండి. అన్న మరి ఏదైతే కొడాలని మళ్ళీ ఓడిపోయిన తర్వాత 20 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను మొన్న అంబటరాంబాబుని కలిసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో కానీ ఉంటే అదే మన ప్రెస్ మీట్లో కూడా చూసిన లోకేష్ గారిని అడిగిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రెడ్ బుక్లో ఉందని అడిగితే అంటే ఆయన మాట్లాడుతూ కొడాలని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు నువ్వు రాసుకున్నా లేదా జగన్మోహన్ రెడ్డి నీ పేరు రాసుకున్నా నీకే ప్రాబ్లం అని చెప్పి సినిమా డైలాగ్ రూపంలో మాట్లాడటం ఎలా చూడొచ్చు? అది రాసుకోవడం అనే కాదులేండి, తప్పు ఎవరు ఉంటే వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. జడ్ బుక్ అనే కాదు, శిక్ష తప్పు ఎవరు చేసినా సరే అది శిక్ష అర్హత సాధించినట్టే. అది ఈ ప్రభుత్వానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఎంతకి 10కా? 100కి 90% ఇస్తాను. ఇస్తారు. మిగతా 10 కొద్దిగా టైం ఉంది కదండి, 3 ఏళ్ళు, అది కూడా సంతృప్తికరంగా ఉంటుందని అనుకుంటున్నా. మరి 3 ఏళ్ళు అంటా ఉన్నారు. అసలు ఉన్న 2 సంవత్సరాలు చంద్రబాబు నాశనం చేశారు, సర్వనాశనం చేశారు ప్రభుత్వం రాష్ట్రాన్ని అంటున్నారు. ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్తే కదా ప్రజలు మీడియా ముందుకు వచ్చేది, ప్రజల దృష్టిలో మళ్లించేది. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పాలి కానీ అన్ని రకాల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈసారి 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అసలు కూటమి కలిసి ఉన్న అన్నాళ్ళు ఏ ప్రభుత్వం రాదండి. కూటమి తప్ప వేరే ప్రభుత్వం ఏది రాదు, అందులో డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. అంటే ఎందుకనన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని బాగా చేస్తుంది, మంచి చేస్తుందని చెప్పి అంటున్నారు? ఎందుకని అంత నమ్మకం ఏంటి కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న రాష్ట్రమే కాదండి, కేంద్రంలో కూడా బలోపేతం అయి ఉందండి. దేశం ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేటట్లుగా మోదీ గారు పరిపాలిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం మనకు అండదండగా ఉన్నప్పుడు అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. అందుకని కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉండడం వల్ల జనాలకు మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం.